గైస్, దిస్ ఈజ్ రాము ఫ్రమ్ రామ్టెక్ తెలుగు. అయితే పోయిన వీక్ అయితే మనం ఏఐ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో ఈ వీక్ ఎండింగ్లో మటుకు టెక్ బజ్ అయితే తీసుకొస్తున్నాను. ఇది వచ్చేసి టెక్ న్యూస్ గురించి. సో ఫర్దర్గా అయితే ఒక్కొక్కసారి వీక్లో అయితే టెక్ న్యూస్ అయితే ప్రొవైడ్ చేయలేకపోతున్నాం ప్రాపర్గా. సో దీనైతే షార్ట్స్ రూపంలో అయితే మీకు డైలీ ఒక వీడియో అయితే ప్రొవైడ్ చేయగలుగుతాను. లేకపోతే ఆల్టర్నేటివ్ డేస్లో అయినా మీకైతే షార్ట్స్ రూపంలో టెక్ న్యూస్ అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ నుంచి. ఇంకా ఫర్దర్గా అయితే చిన్న చిన్న స్మాల్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొద్దిగా అన్బాక్సింగ్ చేయడానికి కానీ వాటి గురించి కొన్ని చెప్పడానికి కొన్ని కాన్సెప్ట్స్ కూడా ఇంక నుంచి తీసుకొస్తాను. సో అది అయితే ఈరోజు టెక్ బజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. చలో, టెక్ బజ్ 1 గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. టెక్ బజ్ 1 వచ్చేసరికి మనకైతే హువాయి ఏదైతే ఉందో అదైతే మనకి హార్మోనీ ఓఎస్ అని చెప్పేసి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మార్కెట్లోకి తీసుకొని వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ ఫ్రీ అనమాట. అంటే ఆండ్రాయిడ్ మీద అయితే ఇది రన్ అవ్వదు, ఇది సపరేట్గా రన్ అవుతుంది. దీనికి అప్లికేషన్ స్టోర్ అట్లాంటివి ఏమన్నా ఉండొచ్చు. దాంతోపాటుగా ఫ్యూచర్లో ఏమైనా అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా దీంట్లో అయితే రన్ కావచ్చు. సో ఇవైతే రావచ్చు. ఇవి మొత్తం కూడా మనకైతే హువాయి మెట్ 7 సిరీస్ తోటి అయితే వీళ్ళైతే హార్మోనీ ఓఎస్ని అయితే తీసుకొని వద్దాం అనుకుంటున్నారు. ఇది వచ్చేసరికి చైనాలో అయితే అవైలబిలిటీలోకి ఉంది. ఇండియాలో అయితే ఇంకా వాళ్ళ అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఇంకా చెప్పలేదన్నమాట. ఇంకెప్పుడైనా ఫర్దర్గా అయితే వీళ్ళు ఎప్పుడైనా అనౌన్స్మెంట్ అయితే వీళ్ళు చేయొచ్చు. సో ఫ్యూచర్లో అయితే మనకి హార్మోనీ ఓఎస్ అని చెప్పి ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మనము హువాయి ఫోన్స్లో అయితే చూడొచ్చు. సో టెక్ బజ్ 2 గురించి అయితే మనం మాట్లాడుకుందాం. టెక్ బజ్ 2 వచ్చేసరికి మనకైతే వాట్సాప్ అయితే కొన్ని ఫీచర్స్ని అయితే తీసుకొస్తుంది అనమాట. ఆ ఫీచర్స్లో ఫస్ట్ వచ్చేసరికి కస్టమ్ మెసేజ్ అనమాట. ఇది వచ్చేసరికి ఫార్వర్డ్ చేయడానికి ఎప్పుడైతే మనం ఏదైనా కంటెంట్ కానీ ఏమైనా మనం సెండ్ చేస్తున్నాం అనుకో, ఇమేజెస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏమైనా సెండ్ చేస్తున్నప్పుడు దాంతోపాటుగా మనకైతే ఒక కాంటాక్ట్స్ అనేది పంపించడానికి ఇట్లాంటి వాటిలో ఈ ఫ్యూచర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇంకోటి వచ్చేసరికి వాయిస్ నోట్, ఎవరైనా వాయిస్ రికార్డింగ్ చేసి పంపిస్తే కనుక దాన్ని అయితే ట్రాన్స్క్రిప్ట్ చేసుకొని నార్మల్ టెక్స్ట్ రూపంలో అయితే వాళ్ళు చేసుకోవచ్చు. ఇది ఒక ఫ్యూచర్ కూడా వాట్సాప్ బీటా టెస్టింగ్లో అయితే ఉంది. సో ఫర్దర్గా ఫ్యూచర్లో అయితే మనమైతే ఇవైతే అప్డేట్ వచ్చాక మనమైతే మన ఫోన్లో కూడా యూజ్ చేసి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. టెక్ బజ్ 3 గురించి అయితే మాట్లాడుకుందాం. టెక్ బజ్ 3 వచ్చేసరికి మనకైతే స్పాటిఫై యాప్ ఏదైతే ఉందో అదైతే ఏం చేసిందంటే కొన్ని యూజర్స్ని అయితే బ్లాక్ చేసిందంట. పాటలు కానీ ప్లేలిస్ట్ కానీ వినేయకుండా. ఎందుకు ఇలా బ్లాక్ చేసింది అనుకుంటే మటుకు వీళ్ళైతే ఏం చేస్తున్నారంటే మోడర్ వర్షన్స్ యూజ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు నార్మల్ వర్షన్స్ యూజ్ చేసుకుంటే మనకి పాటలు కొన్ని సర్టన్ ఫ్రీ టైం వరకు విన్న తర్వాత మనకైతే సబ్స్క్రిప్షన్ కావాలని చెప్పేసి అడుగుతుంది అనమాట. సబ్స్క్రిప్షన్ కావాలని అడుగుతుంది. అప్పుడు అడిగినప్పుడు ఏంటంటే కొన్ని పాటలు అనేవి మనకి ప్లే కావు. సో సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత మనకి ఇష్టమైన ప్లేలిస్ట్ అయితే మనం ప్లే చేసుకోవచ్చు అనమాట. సో కొంతమంది యూజర్స్ ఏం చేస్తున్నారంటే మోడర్ వర్షన్స్ యూజ్ చేస్తారు. ఏదైతే మనకి పేమెంట్ ఇట్లాంటి సబ్స్క్రిప్షన్ అనేవి అడ్వర్టైజ్మెంట్లు రాకుండా ఆటోమేటిక్గా అది బైపాస్ అయిపోయి డైరెక్ట్గా అన్ని ప్లేలిస్ట్లు అయితే ప్లే చేసే విధంగా వీళ్ళైతే ఆ యాప్స్ యూజ్ చేస్తున్నారు. సో యూజ్ చేస్తున్నప్పుడు స్పాటిఫై తెలుగుగా ఏం చేసిందంటే వీళ్ళని బ్లాక్ చేసింది. పాటలు వినేయకుండా ఎలా చేసిందంటే వాళ్ళ ప్లేలిస్ట్ని ప్లే చేయకపోవడం, ప్లేలిస్ట్లో ఉన్న సాంగ్ని ప్లే చేయకపోవడం, ప్లేలిస్ట్ని ఎంటీగా ఉన్నట్టు చూపించడం, ఇదైతే చేసిందనమాట. ఇది చేసింది. మళ్ళీ స్పాటిఫై ఏమని చెప్పిందంటే నార్మల్గా మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే మటుకు మీరైతే ప్లే స్టోర్ నుంచి అఫీషియల్గా ఉన్న యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకొని దాని సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మటుకు మీరైతే ఇది ఎంజాయ్ చేయగలుగుతారు అని చెప్పేసి అయితే ఇది నార్మల్ అఫీషియల్గా న్యూస్ అయితే మనకి బయటకు వచ్చింది. సో ఇది అనమాట. చూసుకుంటే మీరు ఏమైనా స్పాటిఫై ఇట్లాంటి మోడర్ వర్షన్స్ అట్లాంటివి ఏమైనా వాడితే మటుకు మీరు అన్ఇన్స్టాల్ చేసుకొని అఫీషియల్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇదనమాట టెక్ బజ్ 3. టెక్ బజ్ 4 వచ్చేసరికి మనకైతే మైక్రోసాఫ్ట్ ఏదైతే ఉందో ఇదైతే మనకి ఏఐ ఎకోసిస్టమ్ మీద అయితే కొద్దిగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇదైతే వర్క్ చేస్తుంది. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే మా ఎక్సెల్ డేటా కానీ వర్డ్ డేటా కానీ ఏవైతే కంపెనీ కొన్ని డేటాస్ కానీ కొన్ని ఏవైతే సెన్సిటివ్ డేటాస్ ఉంటాయో అవన్నీ మీరు ఏమన్నా ఏఐ మోడల్స్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మీరు ఏమన్నా యూస్ చేస్తున్నారా అన్నట్టుగా క్వశ్చన్ అయితే రైజ్ చేశారనమాట. అయితే ఏఐ మోడల్స్ అంటే ఏంటి, అసలు ఏఐ అంటే ఏంటి, దాంట్లో డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ చాలా మటుకు ఉంటాయి. ఏంటి అనేది నేనైతే ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఏఐ మోడల్స్ వచ్చేసరికి నార్మల్గా మనం చూసుకుంటే మటుకు కేటగిరీస్ లెక్కనే. కేటగిరీస్ ఎట్లా అంటే మనం చూసుకోవచ్చు, మనకి టెక్నాలజీ గురించి కానీ నార్మల్గా స్టడీ గురించి కానివ్వండి, లేకుంటే మనం ఏమైనా కోడ్ రాసినప్పుడు ప్రోగ్రామ్ నుంచి కానీ ఇవైతే మనకి వీటిని ఏఐ మోడల్స్ అంటారు అనమాట. ఇవి లోపల అనేది బిల్డ్ అవుతూ ఉంటాయి. దాంట్లో మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా మీరైతే వీడియోలో చెక్ చేసుకోవచ్చు. సో మైక్రోసాఫ్ట్ ఏమని చెప్పిందంటే నార్మల్గా ఏఐ సెంట్రిక్ పాలసీస్ ప్రకారంగా అయితే నేనైతే మీ డేటాని అయితే నేను ఏఐ మోడల్స్కి ట్రైనింగ్ చేసేటప్పుడు అయితే నేనైతే ఏమీ యూజ్ చేయట్లేదు అని అయితే మైక్రోసాఫ్ట్ అయితే చెప్పింది అనమాట.
ఇది టెక్ బస్ 5 గురించి అయితే మనం మాట్లాడుకుందాం. టెక్ బస్ 5 వచ్చేసరికి ఐక్యూ 13 ఏదైతే ఈ ఫోన్ గురించి ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారో ఇండియాలో, వాళ్ళైతే 3 డిసెంబర్ మధ్యాహ్నం 12 గంటలకైతే మనకైతే ఫోన్ అయితే అవైలబిలిటీలోకి వస్తుంది ఇండియాలో. మీరైతే బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది దీని ఫీచర్స్ అయితే మనం చూసుకుంటే మనకు 8 ఈలైట్ స్నాప్డ్రాగన్ ప్రొసెసర్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. మళ్ళీ దాంతోపాటుగా 3 ట్రిపుల్ కెమెరాస్ అయితే ఇస్తున్నారు. 3 కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాసే. ప్రైమరీ కెమెరా కానివ్వండి, అల్ట్రా వైడ్, దాంతోపాటుగా టెలిఫోనిక్ కెమెరా కూడా 3 కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే వీళ్ళు ఇస్తున్నారు. దాంతోపాటుగా ఫ్రంట్ కెమెరా మనం చూసుకుంటే 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే వీళ్ళు ఫ్రంట్ కెమెరాగా ప్రొవైడ్ చేస్తున్నారు. మళ్ళీ బ్యాటరీ గురించి చూసుకుంటే మనకైతే 6150 మెగాహెర్ట్జ్ బ్యాటరీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మళ్ళీ మేజర్గా చెప్తుంది ఏంటి అంటే 4 OS అప్గ్రేడ్స్, అంటే 4 OS అప్డేట్స్ అయితే వీళ్ళైతే ఇస్తారంట. దాంతోపాటుగా 5 years పాటు, అంటే 5 సంవత్సరాల పాటుగా సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ఈ ఫోన్కి ఇస్తారని అయితే చెప్తున్నారు. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 51,999 రూపాయలు అయితే ఉండొచ్చు అని అయితే టాక్. మరి రిలీజ్ అయిన తర్వాత దాని ప్రైస్ ఎలా ఉంటుందో ఏంటిదో అనేది కూడా మనం కూడా తర్వాత అబ్జర్వ్ చేద్దాం. సో ఇదనమాట టెక్ బస్ 5. టెక్ బస్ 6 వచ్చేసరికి నిజంగా యాపిల్ అయితే మనకి స్మార్ట్ రింగ్ అయితే లాంచ్ చేయబోతుందా? అయితే దీనికి ఆన్సర్ అయితే మనకి ఒక నార్మల్ ఒక బ్రాండ్ అయితే, హెల్త్ టెక్నాలజీ కంపెనీ అయితే ఏదైతే ఒక బ్రాండ్ అయితే ఉందో అదైతే వాళ్ళైతే ఆన్సర్ చెప్పారనమాట. సో ఏంటిది అని చూసుకుంటే మనకైతే వాళ్ళు చెప్పిన విషయం ప్రకారంగా అయితే వాళ్ళు చెప్తుంది ఏంటంటే అల్ట్రామ్యాన్ అండ్ కొన్ని కంపెనీస్ ఏవైతే మనకి స్మార్ట్ రింగ్ అయితే మనకి మార్కెట్లోకి తీసుకొస్తుంటాయో వాళ్ళు చెప్పిన ప్రకారంగా అయితే యాపిల్ అయితే ఏదైతే ఉందో తన వాచ్ కూడా చాలా మటుకు అయితే మార్కెట్లో పాపులర్ కాబట్టి, సో హెల్త్ ఇష్యూలో కూడా చాలా మటుకు యాపిల్లో కొన్ని ఇన్సిడెంట్స్ అయితే మనం చూసుకోవచ్చు. కొన్ని హార్ట్ బీట్ రేట్స్ని చెక్ చేసుకోవడం కానీ, ఒక ఎలిఫెంట్కి మనకి నార్మల్గా ఒకసారి ట్రీట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళైతే యాపిల్ వాచ్ అయితే యూజ్ చేస్తున్నారు. మళ్ళీ కొన్ని యానిమల్స్కి కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా యాపిల్ వాచ్ అయితే యూజ్ చేసుకొని కొన్ని హెల్త్ అనాలిసిస్ అయితే చేశారు. ఎట్లా అంటే నార్మల్గా హార్ట్ బీట్ అనేది, మళ్ళీ బ్లడ్ ప్రెషర్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది అయితే వాళ్ళైతే చూశారనమాట. సో వాళ్ళు అనుకుంటున్న ప్రకారంగా అయితే స్మార్ట్ రింగ్ అనేది కూడా వీళ్ళు తీసుకురావచ్చు. సో మనకు చూసుకుంటే స్మార్ట్ వాచ్ వచ్చేసరికి మనకైతే $400 ఉంది. అయితే మళ్ళీ స్మార్ట్ రింగ్ వచ్చేసరికి మనకైతే $350 అయితే మనకైతే ఉండొచ్చు అని చెప్పేసి అయితే ఆ బ్రాండ్ వాళ్ళు అయితే చెప్తున్నారు. కానీ తర్వాత చూసుకుంటే ఏంటి అని అనుకుంటే ఏదైతే స్మార్ట్ వాచ్ అయితే ఉందో, యాపిల్ స్మార్ట్ వాచ్ అయితే ఏదైతే ఉందో దానికైతే విపరీతమైన మంచి మార్కెట్ అయితే ఉంది. సో ఆ మార్కెట్ని వాళ్ళు డిస్టర్బ్ అనుకోలేరు కాబట్టి అదైతే జస్ట్ రూమర్ కింద అయితే కొట్టేయచ్చు అని చెప్పేసి మనకైతే ఓరా కంపెనీ CEO అయితే మనకైతే హెల్త్ టెక్నాలజీ కంపెనీ CEO అయితే మనకైతే చెప్పాడు. సో ఇదనమాట, యాపిల్ అయితే స్మార్ట్ రింగ్ని అయితే తేకపోవచ్చు. ఇన్ కేస్ నిజమే అయితే చాలామంది యాపిల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో ఇదనమాట టెక్ బస్ 6. టెక్ బస్ 7 గురించి అయితే మనం మాట్లాడుకుందాం. టెక్ బస్ 7 గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇది వచ్చేసరికి నథింగ్ ఫోన్ సైడ్ నుంచి అనమాట. గీక్ బెంచ్లో వీళ్ళు చెప్తున్నది ఏంటంటే 1149 పాయింట్స్ తోటి సింగిల్ కోర్ టెస్ట్ అయితే జరిగిందని చెప్పేసి, మళ్ళీ ఆర్డినో 810 GPU ఏదైతే ఉందో దాంతో నథింగ్ ఫోన్ 3 అనేది రాబోతుంది అని వీళ్ళైతే నార్మల్గా చెప్తున్నారు. మరి ఇది నిజమో లేకపోతే రూమరో మనకైతే తెలియదు. ఇది ఫ్యూచర్లో అయితే మనం చూడాలి. సో 91 మొబైల్స్ నుంచి కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే నథింగ్ ఫోన్ 3 అనేది 6.5 ఇంచ్ డిస్ప్లే తోటి 8 Gen 3 ప్రొసెసర్ తోటి అయితే వస్తుందని, నథింగ్ ఫోన్ 3 Pro ఏదైతే ఉందో అది 6.7 ఇంచ్ డిస్ప్లే, మళ్ళీ మీడియాటెక్ 9400 CPU తోటి అయితే వస్తుందని చెప్పేసి 91 మొబైల్స్ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో దీని ప్రైస్ చూసుకున్నా కానీ 50,999 50,999 రూపాయల నుంచి 58,999 రూపాయల వరకు అయితే ఉండొచ్చు. దగ్గర మనకైతే 8,000 డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇది రావచ్చు. సో ఇది రూమర్ అనుకోవచ్చు, లేకపోతే ఏమో మనకైతే తెలియదు. అఫీషియల్గా మనకి అనౌన్స్మెంట్ వస్తే కానీ, లేకపోతే ఎక్కడన్నా లాంచ్ అయ్యి స్పెక్స్ లీక్ అవుతే కానీ మీకైతే నేను ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ లీక్ అయితే. సో ఇదనమాట టెక్ బస్ 7. టెక్ బస్ 8 గురించి మాట్లాడుకుంటే మనకైతే నార్మల్గా చూసుకుంటే మనకైతే వాట్సాప్లో, గూగుల్ మ్యాప్స్లో మనకైతే లైవ్ లొకేషన్ షేరింగ్ ఆప్షన్ అనేది మనకైతే ఉంది. సో ఇదే మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళు తీసుకురాబోతున్నారు. సో చూసుకుంటే కొన్ని అప్డేట్స్లో అయితే వచ్చిందని చెప్పేసి, కొన్ని రిలీజియన్స్లో అవైలబుల్ ఉందని, కొన్ని కంట్రీస్లో అవైలబిలిటీ ఉంది అని చెప్పేసి కొన్ని పిక్స్ అయితే మనకి ట్విట్టర్లో అయితే నార్మల్గా అప్డేట్ చేస్తున్నాం. సో చూస్తే మనకైతే ఇండియాలో అయితే అదైతే ఇప్పుడైతే అవైలబిలిటీకి అయితే రాలేదు. సో ఫర్దర్ అప్డేట్స్లో అయితే ఇదైతే రావచ్చు. సో
సో వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చాక అప్డేట్ వచ్చాక ఆ ఫ్యూచర్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది నేనైతే ఇంకొక షార్ట్ రూపంలో మీకైతే ప్రొవైడ్ చేస్తాను. ఇది టెక్నికల్ బజ్ 8. టెక్నికల్ బజ్ 9 గురించి అయితే మనం మాట్లాడుకుందాం. టెక్నికల్ బజ్ 9 వచ్చేసరికి మనకైతే నార్మల్ చూసుకుంటే ఇది వచ్చేసరికి ఐఫోన్ సైడ్ నుంచి అనమాట. ఐఫోన్ సైడ్ నుంచి ఇది ఏం కథ అంటే నార్మల్ చూసుకుంటే మటుకు ఐఫోన్ నెక్స్ట్ సిరీస్ 17 సిరీస్ ఏదైతే ఉందో అది లాంచ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి చాలా స్లిమ్ ఫోన్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఈ స్లిమ్ ఫోన్ కూడా దగ్గరగా మనకి 5mm చాలా స్లిమ్గా అయితే రాబోతుంది అని నార్మల్గా అయితే చెప్తున్నారు. సో ఇదనమాట. సో ఇదేంటి న్యూస్ దీంట్లో ఏముంది న్యూస్ అనుకుంటే మటుకు నార్మల్ చూసుకుంటే మటుకు వీళ్ళైతే ఐఫోన్ 17 సిరీస్కి ఈ సిమ్స్ని అయితే తీసుకురావాలని చెప్పేసి అయితే వీళ్ళైతే అనుకుంటున్నారు. సో ఇది మనకి ఇండియాలో వర్క్ అవుతుందా లేదా అనేది అయితే నార్మల్గా అబ్జర్వ్ చేస్తే ఐఫోన్ ఆల్రెడీ ఈ సిమ్స్ అనేవి ఆల్రెడీ యూఎస్ మార్కెట్లో అయితే రన్ అవుతూ ఉన్నాయి. అది కూడా ఐఫోన్ సైడ్ నుంచి కొన్ని అయితే మనకి ఈ సిమ్స్ అయితే ఆల్రెడీ కొన్ని ఫోన్స్లో యూఎస్ మార్కెట్లో అయితే రన్ అవుతూ ఉన్నాయి. సో ఇవి మనకి చైనా మార్కెట్లో చూసుకుంటే మటుకు ఇవైతే బేసిక్ ఫ్యూచర్ లేదైతే రన్ కావు. సో ఎందుకంటే బేసిక్గా చూసుకుంటే మటుకు మనకైతే మేజర్ మార్కెట్ అయితే చైనా అనమాట. సో ఐఫోన్స్కి ఐఫోన్ ప్రోడక్ట్స్కి అయితే సో ఇండియన్ మార్కెట్లో కూడా చూసుకుంటే మనకైతే ఈ సిమ్స్ అయితే వర్క్ అవ్వవు. సో ఫర్దర్గా అయితే మనకైతే బేసిక్ ఫ్యూచర్ అయితే వీళ్ళు మళ్ళీ రీవిజిట్ చేసి మళ్ళీ చూసుకొని మళ్ళీ ఐఫోన్ 17 ఎయిర్ అనేది మళ్ళీ మోడిఫికేషన్ చేసి రిలీజ్ చేస్తారు అని అయితే అనుకుంటున్నాము. సో చూద్దాం ఫర్దర్గా ఏమవుతుంది అనేది. ఇది టెక్నికల్ బజ్ 9. సో టెక్ బజ్ 10 గురించి మనం మాట్లాడుకుంటే మనకైతే రెడ్మీ నోట్ 14 ఇదైతే ఉంది. ఇది ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిపోయింది అనమాట. ఇది మనకి ఇండియాలో ఎప్పుడైనా లాంచ్ అవ్వచ్చు. సో నార్మల్గా చూసుకుంటే మనకైతే వీళ్ళైతే 3 వేరియంట్స్ తీసుకొని వస్తున్నారు. ఒకటి వచ్చేసరికి నార్మల్గా 14, మళ్ళీ ప్రో వర్షన్స్ అయితే వీళ్ళైతే తీసుకొని వస్తున్నారు. నార్మల్ బేసిక్ వర్షన్లో అయితే వీళ్ళైతే 7025 అల్ట్రాసోనిక్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ అయితే వీళ్ళైతే తీసుకొని వస్తున్నారు. ఇదే దాంట్లో వీళ్ళు 5500 mAh బ్యాటరీ, వీళ్ళు 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి అయితే వీళ్ళైతే తీసుకొని రాబోతున్నారు. మళ్ళీ ఇంకా ప్రో వర్షన్స్ చూసుకుంటే మనకైతే ఒకటి వచ్చేసరికి 7S Gen 3 ప్రాసెసర్ అయితే వీళ్ళు తీసుకొని వస్తున్నారు. మళ్ళీ 6200 mAh బ్యాటరీ అయితే వీళ్ళైతే తీసుకొని వస్తున్నారు. అది కూడా 90 వాట్ ఛార్జ్ తోటి అయితే వీళ్ళైతే తీసుకొని వస్తున్నారు. సో మళ్ళీ ఇంకా దానికంటే ప్రో వర్షన్ చూసుకుంటే మనకైతే 7300 మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ అయితే వీళ్ళైతే తీసుకొని వస్తున్నారు. సో దీని బ్యాటరీ కూడా మనకు వచ్చి చూసుకుంటే 6200 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళైతే తీసుకొని రాబోతున్నారని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇదనమాట. మనకైతే చైనాలో ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. సో ఇది ఇండియాలో ఎప్పుడైనా లాంచ్ అవ్వచ్చు. సో లాంచ్ అయినప్పుడు మీకైతే న్యూస్ అయితే నేను మళ్ళీ మీకైతే చెప్తాను. సో ఇది టెక్ బజ్ 10. టెక్ బజ్ 11 గురించి మాట్లాడుకున్నాం. మనకైతే ఇదైతే షామీ సైడ్. వీళ్ళ నార్మల్గా న్యూస్ ఏంటిది అంటే, న్యూస్ చూసుకున్నట్టయితే వీళ్ళైతే ఓన్ చిప్సెట్ అయితే తయారు చేస్తున్నారని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఎట్లా అంటే చూసుకుంటే మటుకు యాపిల్ ఎలాగైతే మనకి ఓన్ చిప్సెట్ అయితే ప్రాసెసర్ చిప్సెట్ మొత్తం ఆల్రెడీ బిల్డ్ చేసుకుంటుందో, సేమ్ రిలీజ్ చేసేటప్పుడు బిల్డ్ చేసుకుంటారు. సేమ్ అదే రకంగా వీళ్ళైతే బిల్డ్ చేస్తారా అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చిందనమాట. సో న్యూస్ ప్రకారంగా చూసుకుంటే మనకైతే నార్మల్గా చూసుకుంటే అయితే షామీ ఫస్ట్ ఫోకస్ వచ్చేస్తే వాళ్ళైతే ఈవీస్ మీద పెట్టారనమాట. ఈవీస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద అయితే పెట్టారు. వీళ్ళు ఈ ఎలక్ట్రికల్స్ వెహికల్స్ చిప్ బిల్డ్ అయితే వీళ్ళు చేయాలి అని చెప్పేసి అయితే వీళ్ళైతే అనుకుంటున్నారు. సో ఫర్దర్గా ఈ డెవలప్ అయిన తర్వాత, కాకపోతే ఎందుకంటే ఎన్విడియా, ఇంటెల్, మళ్ళీ క్వాల్కమ్ ఇట్లాంటి ఉన్న ఆల్రెడీ మంచి ప్రాపర్గా మార్కెట్ నడుస్తున్న వాటిలో వీళ్ళైతే వెళ్ళాలి అని చెప్పేసి అయితే అప్పుడే అనుకోవట్లేదు. సో వీళ్ళైతే ఈవీస్ అయితే ఇవన్నీ డెవలప్ చేసిన తర్వాత ఫర్దర్గా అయితే వీళ్ళు పోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఏమో చూడాలి ఫర్దర్గా. మనకైతే ఫ్యూచర్లో వీళ్ళైతే చేస్తారా చేయరా ఏంటి అనేది మనమైతే చూసుకోవచ్చు. సో ఇది టెక్ బజ్ 11. టెక్ బజ్ 12 వచ్చేసరికి మనకైతే ఇది వచ్చేసరికి మనకి ఏఐ సైడ్ నుంచి అనమాట. ఎలాన్ మస్క్ చెప్తుంది ఏంటి అంటే ఏఐస్ ఉన్నాయో XAIs ఉన్నాయో వాటి నుంచి అయితే వీళ్ళైతే ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, వీళ్ళైతే ఒక గేమింగ్ స్టూడియో అయితే క్రియేట్ చేసి వాళ్ళతోటి ఆ గేమ్స్ అనేవి ఆ ఏఐస్ తోటి యూస్ చేసుకొని వాటితోటి ఒక మంచి గేమ్స్ కానీ మంచి గేమ్స్ అయితే వీళ్ళు చేయాలి అని చెప్పేసి వీళ్ళైతే అనుకుంటున్నారు. సో ఫర్దర్గా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మనకైతే ఫ్యూచర్లో అయితే తెలుస్తుంది. సో ఇదనమాట టెక్ బజ్ 12. సో ఇదనమాట ఇప్పటికైతే టెక్ బజ్. మనకైతే ఇదైతే మనకి ఈ వీక్ అయితే మనకి టెక్ న్యూస్ అనమాట. సో ఫర్దర్గా వచ్చే టెక్ న్యూస్ కూడా మీకైతే షార్ట్స్ రూపంలో మీకైతే అందజేస్తూ ఉంటాను. అది కూడా వచ్చేసి డైలీ ఒకటి కానీ 2 కానీ షార్ట్స్ రూపంలో మీకైతే అందజేస్తూ ఉంటాను. సో ఫ్యూచర్స్ కూడా మీకైతే అందజేస్తూ ఉంటాను. సో
ఫర్దర్గా వీడియో అయితే వీక్లీ వన్స్ అయితే ఒక వీడియో అయితే పెడతాను. ఆ వీడియోలో ఏదైనా ఒక చిన్న కాన్సెప్ట్ గురించి అయితే పెడతాను. సో నెక్స్ట్ 2 డేస్లో అయితే మనకైతే 15,000 నుంచి 20,000 వరకు ఏవైతే బెస్ట్ మొబైల్స్ ఉన్నాయో వాటి ఫ్యూచర్స్, మళ్ళీ ఏవైతే ఫోన్స్ ఉన్నాయో వాటి అయితే చూసి మనం ఏ ఫోన్ బెస్ట్గా ఉంటుంది ఏంటి అనేది మనమైతే నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఇది అనమాట. సో అది ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చింది అని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే మటుకు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా ప్రాపర్గా చెప్పాలి, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి, అట్లాంటిది ఏమన్నా థాట్స్ ఉన్నా కానీ మీరైతే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో ఫర్దర్గా అది, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.